కల్చరల్ అంబాసిడర్ సాంస్కృతిక రాయబారిగా ఉన్నప్పుడు వారితో ఎక్కువ ఫోన్లో మాట్లాడుతూ ఉండేవాడిని. ఎంబసీ ఫోను ఫ్రీగా ఉండేది. మిథునం సినిమా గురించి, సాహిత్యం గురించి రోజు మాట్లాడేవాళ్ళం. ఇప్పుడు చాలామంది మంత్రులు ఇందా చెప్పాను, ఈ సభకు వస్తామని ఫోన్లు మొదలుపెట్టారు. ఎందుకంటే పాత్రికేయులు ఇచ్చేటువంటి ప్రచారాన్ని చూసి, తర్వాత మన సినిమా రంగానికి చెందినటువంటి పెద్దలకు ప్రభావంతో పిల్లలకు కొంత సాహిత్యం పట్ల అభివృద్ధి పెంచుకుంటారు. ఇక రక్షక భట అధికారులు కూడా ఈ సభలకు వచ్చారు అని అంటే తెలుగు భాష పట్ల ప్రేమ అభిమానంతో ఈ రాజభాషా విభాగం అనేది మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రిత్వ శాఖలో ఉండేది, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఉండేది. ఆవిడ ఆలోచించింది, ఈ భాషకే గౌరవం లేదు, ఈ భాషా డిపార్ట్మెంట్కి అసలు గౌరవం ఉండదు, దీన్ని మళ్ళీ విద్యా మంత్రిత్వ శాఖలో పెట్టి అసలు గౌరవం ఉండదని ఆవిడ వెంటనే దాన్ని హోమ్ మినిస్ట్రీకి మార్చేసేసింది. ఇప్పుడు భారత ప్రభుత్వంలో రాజభాష అధికార భాష హిందీ ఏదైతే ఉందో అది హోంమంత్రి గారి చేతుల్లో ఉంటుంది. హోమ్ మినిస్టర్ గారు దానికి అధ్యక్షుడిగా ఉంటాడు, అధికార భాషా సంఘానికి. అద్వానీ గారు అధ్యక్షుడిగా, నేను ఉపాధ్యక్షుడిగా 4 సంవత్సరాలు దాంట్లో పనిచేయడం జరిగింది. ఇప్పుడు వెంకటేశ్వరరావు గారు తెలుగు భాష పట్ల మమకారంగా చూపిస్తున్నారని చెప్పి ప్రజలకు తెలిస్తే రేపు పట్టణ సెంటర్లో ఏంటో మీరు ఇంగ్లీష్ భాషలో బోర్డు రాసేది ముందు తెలుగులో రాయండి అని చెప్పి నాకు కేకలేసారు అనుకోండి. ఇలా తెలుగు భాష ప్రేమికులంట వీళ్ళు చెప్తారు, ఎందుకు వచ్చింది మొన్న పోలీస్ పెద్ద కూడా వచ్చేయాలని చెప్పి అట్టగా రాసేస్తాం బాబు అంటారు. మీ వల్ల మా ప్రయోజనం అది సార్, దేశ ప్రయోజనం జరుగుతుంది. మీకు ఎన్టీఆర్ కళా పరిషత్ ద్వారా కానివ్వండి, దేని ద్వారా మీరు భాష సాహిత్యాల పట్ల కళ్ళ పట్ల మీకున్న అభిమానం ఒక 2.5 సంవత్సరాల క్రితం తిరుపతి శ్రీ విద్యానికేతన్లో రాలేదు, ఒక తెలుగు వాడిగా వచ్చాను కాబట్టి కేవలం దానికి సంబంధించే మాట్లాడదలుచుకున్నాను. సభాధ్యక్షులకు సభకు నమామి శుభోయామి. ఎన్నో వందల సంవత్సరాల తర్వాత ఆధునిక యుగంలో మొట్టమొదటిసారిగా అచ్చ తెలుగు సామ్రాజ్యం అనేక ఒడిదుడుకుల మధ్యన ఏర్పడిన శుభ సందర్భంలో దాని రాజధానిగా ప్రకటించబడినటువంటి విజయవాడలో ఈ సభ జరుగుతుండడం అత్యంత సంతోషించదగినటువంటి విషయం. ఈ సందర్భంగా తెలుగు రచయితలందరినీ మీ తెలుగు రాజధానికి మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాను. ముఖ్యంగా ఇక్కడ ఎటువంటి వసతులు వనరులు లేకపోయినా ఎవరు ఏమీ బాధపడకుండా లేవని చెప్పి నిర్వాహకులు కించపడకుండా ఉన్న వనరుల్లోనే ఈ సభను ఏర్పాటు చేయడం అత్యంత ముదావహం. సభలు ఏసీ హాళ్లతోనో లేకపోతే వైభవమైనటువంటి షామియానాలతోనో వాటికి వైభవం రాదు. సభలో పాల్గొనే రచయితలు వారి దక్షతతోనే ఆ సభలకి ప్రాముఖ్యత, వాటి వైభవం సమకూరుతాయని చెప్పి నమ్ముతున్నాను. ఈ రకంగా ఈ రోజున ఈ సభకు ఇంతమంది విజ్ఞులు, రసజ్ఞులు, విద్వానులు అందరూ వచ్చి సభను రంజింపజేసినందుకు గొల్లపూడి మారుతిరావు లాంటి పెద్దలు, అలాగే సుద్దాల అశోక్ తేజ గారు ఇంతకుముందు అత్యద్భుతంగా ప్రసంగించినటువంటి వారు మాకు రచయితగా, సినీ రచయితగానే పరిచయం, కానీ వారి సాహిత్య ప్రాజ్ఞత తర్వాత తెలిసింది. వారందరికీ కూడా విజయవాడ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. భరణి గారు అన్నట్లు తెలుగువారికి మాత్రమే సొంతమైనటువంటి పద్యాన్ని రక్షించాల్సిన పని లేదు. దాన్ని కీర్తించుకుంటూ దాని సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ భావితరాలకు దాన్ని పంచడంలో తల్లిదండ్రులు, గురువులు ఎంతైనా బాధ్యత వహించాల్సినటువంటి అవసరం ఉంది. వారే అన్నట్లుగా తెలుగు భాషకి ప్రాముఖ్యత
దాని పట్ల ఆదరణ మళ్ళీ పెరిగేటటువంటి సూచనలే నాకు చాలామంది ఈ కొత్త తరం తల్లిదండ్రుల్లో కనిపిస్తోంది. కాబట్టి మనం ఏమాత్రం పెసిమిజానికి లోను కాకుండా మనం ఆశావాహంగా ఉండొచ్చు భవిష్యత్తు గురించి చెప్పని అనిపిస్తుంది. ఈ సందర్భంగా ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే, ఇంగ్లీష్ వాళ్ళు ఉన్నంత వరకు ఇంగ్లీష్ వాళ్ళ మీద పడి ఏడ్చాం. మన భాషను నాశనం చేస్తున్నారు, ఇంగ్లీష్ స్కూళ్ళు పెట్టేస్తున్నారు, దానికే ప్రాముఖ్యత ఇస్తున్నారు, ఇంగ్లీష్ వచ్చిన వాడికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తున్నారు, ఆ రకంగా తెలుగు భాషని ఆదరించడం లేదు, అది ఇది అని చెప్పి వాళ్ళ మీద పడి ఏడ్చాం. స్వాతంత్రం వచ్చిన తర్వాత 3-4 దశాబ్దాల పాటుగా తెలుగు భాష ఒక ప్రపంచంలో ఎగసిపడే తరుణంలో మళ్ళా ఒకసారి ఏమొచ్చిందో, ముఖ్యంగా భావజాల బంధనాలకు లోనై దానిలో ఉన్న పొగరు పౌరుషం నశించి నిస్తేజం అయిపోయిందని చెప్పి నాకు గత 30-40 సంవత్సరాలుగా తెలుగు భాషని, తెలుగు సాహిత్యాన్ని చూస్తున్న నాకు అనిపిస్తున్నటువంటి మాట. 1990 వచ్చేసరికి ఈ భావజాల బంధనం నుండి అయితే విముక్తి అయింది, కానీ ప్రపంచీకరణ నేపథ్యంలో సడన్గా మళ్ళా ఈ ర్యాట్ రేస్ ని తట్టుకునే క్రమంలో మళ్ళీ తెలుగు భాషకి వేరే రకమైనటువంటి ప్రమాదం ముంచుకొచ్చింది. అప్పట్లో ఇంగ్లీష్ వాళ్ళని తిట్టుకున్నాం, కానీ ఇవాళ మనకేమొచ్చింది కాబట్టి ఇంటర్మీడియట్లో 95% మంది పిల్లలు తెలుగు కాకుండా సెకండ్ లాంగ్వేజ్గా ఫ్రెంచి, సంస్కృతం ఇలాంటి భాషలను ఎంచుకోవడానికి కారణం ఏమిటి అని చెప్పి మనం గమనిస్తే, తెలుగు భాషను కనుక ఎంచుకుంటే కనీసం ఒక నెల రోజులైనా కష్టపడి చదవాలి, అసలు చదవాలి. ఎంత చదివినా 70-80 కంటే మార్కులు వేయరు. అదే ఫ్రెంచో సంస్కృతం అయితే 2 రోజులు 4 గంటలు చదివితే 95-99 మార్కులు వేసే దుర్దశ కల్పించింది ఏ ఇంగ్లీష్ వాడో ఒక్కసారి ఆలోచించండి. ఇది మనకు మనం చేసుకున్న కర్మ. మన ప్రభుత్వాలు, మన విద్యాశాఖలు, మన పాఠశాలలు, మన పంతుళ్ళు మనకు పట్టించినటువంటి దుర్గతిది. ఇంటర్మీడియట్ స్థాయిలో తెలుగుకి లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ వచ్చేంత వరకు ఆ వయసులో ఉన్న పిల్లల్లో భాష పట్ల మమకారాన్ని, జిజ్ఞాసని కలుగజేయడం అసంభవం. కాబట్టి ఈ పరిస్థితిని సరిదిద్దడం కోసం, తెలుగు భాషకు ఇంటర్మీడియట్ స్థాయిలో లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఇవ్వడం కోసం ఈ మహాసభల సందర్భంగా అందరూ కూడా చాలా కఠినమైనటువంటి పదజాలంతో కఠినమైనటువంటి తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపించవలసిందిగా ఒక తెలుగువాడిగా అభ్యర్థిస్తున్నాను. గత చరిత్రను, తెలుగు భాష యొక్క ఎప్పటికీ గతించని గత వైభవాన్ని గుర్తు చేసుకోకుండా ఇటువంటి సభల్లో మన పూర్వీకులు మనకు ఇచ్చిపోయినటువంటి మహాసంపన్నమైనటువంటి జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని, భాషను, కావ్యాలను, ప్రబంధాలను వాటన్నిటినీ గుర్తు చేసుకుని వారందరికీ మన గౌరవ కృతజ్ఞతలు తెలియజేసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి తెలుగువాడి మీద ఉంది. భరణి గారు ఇన్సిస్ట్ చేశారు కాబట్టి సొంతంగా రాసి ఇచ్చే స్థాయి లేదు, కానీ పోతన గారు రాసినట్టుగా చెప్పబడుతున్నటువంటి ఒక పద్యాన్ని మననం చేసుకుంటాను. బాలరసాల సాల నవ పల్లవ కోమల కావ్య కన్యకున్ గూళలకిచ్చి పడుపు కూడు భుజించుట కంటే సత్కవుల్ హాలికులైన నేను
హాలికులైననేమి గహనాంతర సీమల కందమూల కౌద్ధాలికులైననేమి నిజదార సుతోదర పోషణార్థమైంది. రాజులకు రాజ్యాలకు దాస్యం చేసే కంటే హాలికునైననేమి అని శతాబ్దాల క్రితమే తన స్వేచ్ఛను, తన కవితా స్వేచ్ఛను ప్రకటించినటువంటి మహానుభావులను గుర్తు చేసుకుంటూ వాళ్ళ ఇండివిజువాలిటీని ప్రతిబింబిస్తూ వారు చేసినటువంటి భాషా సేవను స్మరించుకుంటూ వారందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మనం భావితరాలకు ఈ సందేశాన్ని అందించాల్సినటువంటి అవసరం ఉంది. అదే రకంగా ఐహిక విషయాలకు, వర్తమాన వాస్తవాల విషయాలకు వస్తే ఈ రోజున నేను నా అనుభవంలో గమనించింది ఏమిటంటే, ఏ తాత్వికత, ఏ శాస్త్ర విజ్ఞానం, ఏ సామాజిక శాస్త్ర స్పృహలు మనిషిని ఒక ఆటవిక యుగం నుండి ఆధునిక యుగంలోకి పడేశాయో, ముఖ్యంగా పాశ్చాత్య యూరోప్ దేశాల్లో సాంస్కృతిక పునరుజ్జీవానికి ఏ తాత్వికతలు కారణమయ్యాయో ఆ తాత్వికతల్ని తెలుగులోకి అనువదించడానికి, ఆ తాత్విక పదాలకు సరైనటువంటి తెలుగు పదాలని కొత్తగా సృష్టించడానికి మనం అవసరమైనంత కృషి చేయలేదేమో అని చెప్పి నా అనుభవంలో అనిపిస్తూ ఉంటుంది. దానివల్ల మీ అందరికీ తెలుసు, భాష భావాల వ్యాప్తిలోనూ ఆలోచించే విధానంలోనూ మనిషి ఆలోచనల్లోనూ భాష యొక్క ప్రాధాన్యత మీకు ఎవరో చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఈ ఆలోచించడానికి, భావాలని క్రోడీకరించుకోవడానికి, లోయర్ లెవెల్ కాన్సెప్ట్స్ మీద హయ్యర్ లెవెల్ కాన్సెప్ట్స్ని బిల్డ్ చేసుకోవడానికి అవసరమైనటువంటి పదాలు తెలుగు భాషలో అవసరమైన స్థాయిలో లేవని నా గట్టి నమ్మకం. దానివల్ల చాలా అద్భుతమైనటువంటి, నేటి ప్రపంచానికి భవిష్యత్ తరాలకు అవసరమైనటువంటి తత్వశాస్త్రాలు కానీ, శాస్త్ర సాంకేతిక సంబంధమైనటువంటి విషయాలు కానీ మన విద్యార్థులు తెలుగులో చదివి అర్థం చేసుకోగలిగినటువంటి పరిస్థితి ఈరోజు లేకపోవడంతో ఇంగ్లీషు పుస్తకాలని ఆశ్రయించక తప్పని పరిస్థితిని మనమే కలుగజేస్తున్నాం అనిపిస్తుంది. యూరోప్లో ఎన్ని భాషలు ఉన్నప్పటికీ కూడా, ముఖ్యంగా ఇంగ్లాండ్ వదిలిపెడితే మిగిలిన యూరోపియన్ కాంటినెంటల్ కంట్రీస్ అన్నీ కూడా వాళ్ళ భాషలు ఉంటాయి. ప్రతి సైంటిఫిక్ టెక్స్ట్ని వాళ్ళ భాషల్లోకి అనువదించి వాళ్ళ మొత్తం ఇంజనీరింగ్, గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ మొత్తం వాళ్ళ భాషలోనే వాళ్ళు టీచ్ చేయడం జరుగుతుంది. అమెరికన్ రైటర్స్ రాసినా, ఇంగ్లీష్ రైటర్స్ రాసినా వాటన్నిటినీ వాళ్ళ భాషలోకి తర్జుమా చేసుకుని ఆ వాళ్ళ భాషలోనే టీచ్ చేస్తారు. ఎంత క్లిష్టమైనటువంటి సాంకేతిక శాస్త్రం అయినప్పటికీ ఆ స్థాయికి మనం చేరడానికి చాలా టైం పట్టినప్పటికీ కూడా దానికి అవసరమైనటువంటి ఒక ఖచ్చితమైన పునాది వేయాల్సినటువంటి అవసరం ఉంది. తెలుగు యూనివర్సిటీ ఆ నిఘంటు తయారు చేస్తుంది, ఈ నిఘంటు తయారు చేస్తుంది అని చెప్పి వింటూ ఉన్నానే తప్ప గత 30-40 వచ్చిన తర్వాత 30-40 ఏళ్లుగా ఇప్పటి వరకు అన్ని పదాలకు ఈక్వివలెంట్ తెలుగు పదాలని సృష్టించిన డిక్షనరీ నాకైతే ఇప్పటి వరకు దొరకలేదు. దీనివల్ల ఇంటలెక్చువల్గా తెలుగు విద్యార్థులు చాలా కోల్పోతున్నారు అనేది నా అభిప్రాయం. ఒక ఉదాహరణ చెప్తాను, మా డిపార్ట్మెంట్కి సంబంధించింది. లా అండ్ ఆర్డర్ అనేది ఒక ఫారెన్ వర్డ్, పాశ్చాత్య మాట. లా అండ్ ఆర్డర్ని మనం ఎలా తెలుగీకరించామంటే శాంతి భద్రతలు అని. లా అంటే శాంతి, ఆర్డర్ అంటే భద్రత. దానికి దీనికి ఏమైనా సంబంధం ఉందా? సో ఏ రకంగా మనం ఇంత సింపుల్ కాన్సెప్ట్స్ను కూడా సరైనటువంటి పదాలు వాడకుండా ఆ కాన్సెప్ట్లో ఉన్నటువంటి నిగూఢతని వినేవాడికి ఎలా అర్థమవుతుందో మీరు ఒకసారి ఆలోచించండి.
కాబట్టి ముఖ్యంగా ఈ 3 విషయాలు విజ్ఞులందరి ముందు ఉంచాలనే ఉద్దేశంతోనే మీ అందరి ముందు మాట్లాడడానికి సాహసించాను. ఈ అవకాశాన్ని కల్పించిన విజయవాడ ప్రజలందరికీ, తెలుగు ప్రజలందరికీ ఈ అవకాశాన్ని కల్పించిన మండలి బుద్ధప్రసాద్ గారికి, లక్ష్మీప్రసాద్ గారికి మరీ కృతజ్ఞతలు తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాను. జై హింద్. పెద్దలు వెంకటేశ్వరరావు చక్కని సూచనలు చేశారు. అయితే వారి దృష్టికి తీసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ ఇంటర్మీడియట్లో సంస్కృత భాష తీసుకునేటువంటి సెకండ్ లాంగ్వేజ్ ప్రాబ్లం ఎక్కడ మొదలైందంటే, ఈ ఐఐటీస్లో సీట్ రావాలంటే సెకండ్ లాంగ్వేజ్ మార్కులు కూడా కలిపేటువంటి దౌర్భాగ్యపు వ్యవహారంతో కొంతమంది ప్రైవేట్ కాలేజెస్ అన్ని కూడా ఈ తప్పకు వచ్చి వాళ్ళ అవన్నీ పెట్టేసేసి సంస్కృతంలో 100 మార్కులు, పైగా సంస్కృతం పేపర్లో వాడు రాసేది 20 మార్కులకే సంస్కృతం, మిగతా అంతా ఇంగ్లీష్ రాసుకోవచ్చు. దీన్ని పుట్టను పాల్గొట్టాలంటే చాలా పెద్ద పెద్ద పావులు దాని చుట్టూ ఉన్నాయి. అయినా కానీ బుద్ధప్రసాద్ నేను దాని మీద కొంత ప్రయత్నం చేశాం. ఇంకా వదిలిపెట్టం, మీ సూచన మేము శిరోధార్యం తీసుకుంటాం. తర్వాత ఈ పదాల విషయంలో కూడా మనకి చాలా మనం కిటికీలు మూసేసుకుంటాం. కిటికీలు తెరవకపోతే బయటికి గాలి రాదు, మనకి బయటికి వెళ్దాం. నేను ఒకే ఒక శబ్దాన్ని గురించి 10 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నా. మనకు గురుకులాలు అనేవి మన భారతీయ సంస్కృతిలో మనకు ఉన్నాయి. గురుకులంలో ఉన్నటువంటి వ్యక్తి కులపతి రెసిడెంట్గా ఉండే ఆయన. అది మనకి యూనివర్సిటీస్ వచ్చిన తర్వాత ఛాన్సలర్ ఏమో కులపతి అని, ఉపకులపతి అని ఒక అపభ్రంశ శబ్దాన్ని ప్రవేశపెట్టారు. నేను బతిమాలుతున్నాను, మీకు చేతులెత్తి మొక్కుతాను రా బాబు. వైస్ ఛాన్సలర్ అంటే కులపతి, మరి ఛాన్సలర్ ఏమనాలని అంటారు, కులాధిపతి అనేటువంటి శబ్దం ఉందరా. కులపతి కులాధిపతి నేను బతిమాలుతున్నా కానీ ఈ ఒక్కరిలో పార్టీ మిత్రులతో కూడిన చివరికి మా బాలమోహన్ దాస్ గారు కులపతి ఉన్నప్పుడు ఒక నాగార్జున ఆయన మాత్రం కులపతి అని పెట్టేసుకున్నాడు. కులపతి వైస్ ఛాన్సలర్, కులాధిపతి ఛాన్సలర్. దయచేసి మీరు దీన్ని ప్రచారం చేసి కనపడిన వాళ్ళకి ఇటువంటి కొత్త శబ్దాలు వెంకటేశ్వర చెప్పారు కాబట్టి చెప్తాను. ఇటువంటి శబ్దాలను మనం అందిస్తూ ఉంటే మనకు భాషను వ్యక్తం చేసుకోవచ్చని చెప్పి భావన చేస్తూ ఇప్పుడు ఈ పెద్దల సత్కారం నుంచి రావాల్సిందిగా బుద్ధప్రసాద్ కోరుతున్నాను. బుద్ధప్రసాద్. శ్రీ తనికెళ్ల భరణి గారికి సత్కారం. బొమ్మలు వెనకరండి, వెనకరండి. మా విజయవాడ నగర పోలీస్ కమిషనర్ గారికి సత్కారం. తర్వాత కొంచెం కవి సమ్మేళనం, ఆ సదస్సు అవ్వగానే కవి సమ్మేళనం ప్రారంభం అవుతుంది. కవి సమ్మేళనంలో కూడా అందరూ పాల్గొని ఈ అలవాటే మనం ప్రపంచ తెలుగు రచయితల మహాసభలో